హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జి సత్యనారాయణ యూట్యూబ్ క్లాసెస్. సో టుడే మనం ట్రిగోనోమెట్రీ గురించి నేర్చుకుందాం. ఆల్రెడీ మనం ట్రిగోనోమెట్రీ గురించి 10th క్లాస్ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. అదేవిధంగా 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 1 మార్క్వి ఓకేనా, బిట్స్. ఓకే, వీటిని మనం ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఎందువల్లంటే మనకి టార్గెట్ అవుట్ ఆఫ్ 100 కాబట్టి 100 రావాలంటే ఈ బిట్స్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఈ ట్రిగోనోమెట్రీ అనే చాప్టర్ అనేది మనకి ఈ 10th క్లాస్లో వస్తుంది, నెక్స్ట్ ఇంటర్మీడియట్లో వస్తుంది, నెక్స్ట్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఉంటాయి. కాబట్టి వీటిని మీరు క్లియర్గా నేర్చుకోండి అమ్మా. ఓకే, క్లియర్గా నేర్చుకొని జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి. వీలైనంత ఎక్కువ బిట్స్ మనం నేర్చుకుందాం. ఎందువల్లంటే ఏ ఒక్క బిట్టు కూడా మనకి మిస్ అవ్వకూడదు. ఓకే రైట్, చూడండి. విచ్ ట్రిగోనోమెట్రిక్ రేషియో ఈక్వల్ టు అడ్జాసెంట్ సైడ్ హైపోటెన్యూస్. చూడండి, అడ్జాసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఇందులో ఉంటుంది మనకి. చూడండి, కాస్ థీటాలో ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ థీటా ఇక్కడ ఉందనుకోమ్మా. సో థీటాకు ఆపోజిట్ ఉంది, ఏమవుతుంది మనకు ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రైట్ యాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉంది హైపోటెన్యూస్ అవుతుంది. ఇదేమవుతుంది మనకి అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో మనకి ఏమడిగాడు, మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఏమవుతుంది మనకి ఎందులో వస్తుంది, కాస్లో వస్తుంది అమ్మ. అదే మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే అప్పుడు ఏమొస్తుంది మనకి సైన్ అవుతుంది. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇఫ్ tan A ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ యాంగిల్ A ఈజ్ ఈక్వల్. చూడండి, ట్యాన్లో ఏ యాంగిల్లో మనకి 1 వస్తుంది ఆన్సర్. చూడండి, tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1 కదమ్మా. కాబట్టి యాంగిల్ A అంటే ఈ ప్లేస్లో మనం ఏం వేయచ్చు, మనం tan 45 degrees అంటే యాంగిల్ A ప్లేస్లో 45 degrees వేస్తే దాని వాల్యూ ఏమొస్తుంది మనకి 1 అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నన్ను చూడండి, చాలా కేర్ఫుల్గా మీరు జాగ్రత్తగా మీరు వీటిని అబ్జర్వేషన్ చేయవలసి ఉంటుందమ్మా. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. చూడండి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అంటే అర్థం ఏంటి, సైన్ వాల్యూ కాస్ వాల్యూ ఏ యాంగిల్ వద్ద ఈక్వల్గా ఉంటాయి. చూడండి, మనకి సైన్ వాల్యూ కాస్ వాల్యూ సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు 1/√2. అదేవిధంగా కాస్ 45 వాల్యూ కూడా 1/√2 అంటే ఎక్కడ అవుతుంది మనకి రెండు కూడా ఈక్వల్గా 45 degreesలో అవుతుందమ్మా. సో మనకేమంటే మనకి ఇఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా దెన్ tan థీటా అంటే ఈ థీటా ప్లేస్లో మనం ఏం వేసాం, మనం 45 degrees వేసాం కాబట్టి అదేవిధంగా tan ఈ థీటా ప్లేస్లో 45 degrees వేస్తే tan 45 degrees అమ్మా. ఓకే, tan 45 degrees వాల్యూ ఏంటి మనకి 1 కదా. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ tan A ఈక్వల్ టు 1 అమ్మ. చూడండి, tan A ఈజ్ ఈక్వల్ టు 1 అంటే అర్థం ఏంటి, tan అనేది ఏ యాంగిల్లో మనకి 1 అవుతుందంటే tan 45 వద్ద 1 అవుతుందమ్మా. ఓకే, సో మనం ఈ ఏ ప్లేస్లో ఏం వేయచ్చు, మనం 45 degrees వేస్తాం. సో అప్పుడేం చేస్తాం, ఈ సైన్ ఏ 2 sin A cos A ఉంది కదమ్మా, ఈ ఏ ప్లేస్లో కూడా మనం ఏం వేయచ్చు, మనం 45 degrees వేస్తాం. అయితే దీన్ని చూడమ్మా, 2 into sin 45 degrees అండ్ cos 45 degrees అమ్మ. సో 2 into sin 45 వాళ్ళు ఇప్పుడే చెప్పాం ఏంటి 1/√2, cos 45 వాల్యూ 1/√2. ఓకే, 2 into 1/√2 into √2 అంటే చూడండి డినామినేటర్లో 1/√2 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది మనకి 2 వస్తుంది. ఈ డినామినేటర్లో ఉన్న 2కి న్యూమరేటర్లో ఉన్న 2 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది 1 అవుతుంది. అంటే దీని ఆన్సర్ ఏమొస్తుంది మనకి 1 అవుతుంది. దీన్నే చూడం, లేకపోతే ఇంకో విధంగా చేయొచ్చు. మనకి ఫార్ములా ఉంటుంది 2 sin A cos A ఈజ్ ఈక్వల్ టు sin 2A అమ్మ. అంటే మనకి ఇవి ఫార్ములాస్ వస్తాయి. మనకు ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్ మనం నేర్చుకునేటప్పుడు కూడా మనకు కొన్ని ఫార్ములాస్ మనం అందరూ నేర్చుకున్నాం. ఏంటి, సైన్ ఆఫ్ A ప్లస్ బి, సైన్ ఆఫ్ A మైనస్ బి, కాస్ A ప్లస్ బి, కాస్ A మైనస్ బి, ఓకే, tan 2A. ఓకే, ఇవన్నీ కూడా ఉన్నాం. సో మనకి అయితే ఇప్పుడేం చేద్దామంటే మనం చూడండి, సైన్ 2A యొక్క ఫార్ములా ఏంటంటే 2 sin A cos A రాయొచ్చమ్మ. సో సైన్ ఆఫ్ 2 into A ప్లస్లో ఏం రాయొచ్చు అని చెప్పాం మనం 45 degrees రాసాం అనుకోమ్మా. సైన్ 2 into 45 అంటే సైన్ 90. సైన్ 90 వాల్యూ ఏంటి మనకి 1 కదా. ఓకే, ఈ విధంగా అయినా మనకు 1 అవుతుంది.
ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి, 9 ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ 9 ఇంటూ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు డాష్. అంటే దీని యొక్క వాల్యూ ఏంటని అడిగాడమ్మ. చూడండి ఇప్పుడు రెండింటిలో కూడా 9 కామన్గా ఉంది కదా, 9ని కామన్ తీస్తాం అనుకోమ్మ. కామన్ తీస్తే ఇంకేమొస్తుంది, సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ అవుతుందమ్మ. సో మనకి ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి కదా, మనకి 3 ఉన్నాయి కదా. ఏంటి, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటాం. అదేవిధంగా సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటాం. అదేవిధంగా కొసీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటాం. సో మనకి సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ దీని ప్లేస్లో ఏం రాయొచ్చు మనం, 1 రాస్తే 9 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 9 అవుతుందమ్మా. 9 కాబట్టి ఏమవుతుంది, ఆప్షన్ డి అవుతుంది. ఓకే చూడండి ఏం చేస్తాం మనం, రెండింటిలో 9 ఉన్నాయి కాబట్టి 9ని కామన్ తీసాం. కామన్ తీస్తే ఇంకా ఇందులో సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ ఇందులో tan స్క్వేర్ ఏ ఉంది. సో సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్లో ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 9 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ 9 అవుతుందమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇంపార్టెంట్ అనేది, కొసికన్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దెన్ కొసికన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ డాష్ అంటారు. యాక్చువల్గా మనకి ఇదేంటి, మనకిదేమో బిట్కి ఇస్తుంది కాబట్టి మనం డైరెక్ట్గా మనం ఇక్కడ ఏం చేసేబట్టి 1/x వేసేవచ్చు. అంటే దీని యొక్క ప్రూఫ్ మనకిది 2 మార్క్స్కైనా అడగచ్చు. చూడండి ఒకసారి దీన్ని, అంటే దీని యొక్క ప్రూఫ్ ఏ విధంగా చేస్తామంటే, అంటే ఏంటి 1/x ఏ విధంగా వస్తుందంటే చూడండి, కొసికన్ థీటా మైనస్ కాట్ థీటా ఎక్స్ అన్నాడు కదా. నేను ఏం చేస్తాను, మనకి ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీలో కొసికన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదమ్మా. సో ఇది మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాయొచ్చు కదా. రాస్తే కొసికన్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసికన్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనకి 1 అని రాయొచ్చు. సో మన గివెన్ ప్రాబ్లంలో కొసికన్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనకి ఎక్స్ ఉంది కాబట్టి దీని ప్లేస్లో ఎక్స్ రాస్తే అప్పుడు ఏం రాయొచ్చు అండి, కొసికన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు చూడండి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఉంది కదా. చూడండి దీని ప్లేస్లో మనం ఎక్స్ రాస్తాం అంటే అప్పుడు కొసికన్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ ఎక్స్ అవుతుంది. ఓకే ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి ఏం కావాలి, కొసికన్ థీటా ప్లస్ కాట్ థీటా కాబట్టి కొసికన్ థీటా ప్లస్ కాట్ థీటా ఇక్కడ ఉంచిస్తే ఈ ఎక్స్ అనేది రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది మనకి బై ఎక్స్ అవుతుంది కదా. ఎందువలన ఎక్స్ అనేది దీని అంతటిని మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ వేస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది, అంటే 1/x. చూడండి ఇదిగోండి. ఓకే కొసికన్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/x అవుతుంది. ఒక అర్థమైంది కదమ్మా, 1/x ఈ విధంగా చేయొచ్చు. లేదు చూడండి ఒకసారి ఏం చేస్తాడంటే మనకి ఇందులో ఇఫ్ కొసికన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. చూడండి ఇక్కడ ప్లస్ ఇస్తాడు, కొసికన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. చూడండి ఒకవేళ ఈ విధంగా ఇచ్చడం ప్లస్ కాట్ థీటా ఎక్స్ అయినా దెన్ కొసికన్ థీటా మైనస్ కాట్ థీటా దీని ఆన్సర్ కూడా ఏమవుతుంది మనకి 1/x అవుతుందమ్మా. ఓకే ఒకటి ఎక్స్ ఇస్తే ఇంకోటి ఏమో 1/x అవుతుంది. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ థీటా ఈజ్ అన్ ఎక్యూట్ యాంగిల్ అమ్మ. చూడండి మనకి ఎక్యూట్ యాంగిల్ మీన్స్ ఏంటి, అన్ యాంగిల్ ఈజ్ ఏ మోర్ దెన్ 0 degrees అండ్ లెస్ దెన్ 90 degrees. ఓకే యాంగిల్ వాల్యూ 0 degrees కన్నా ఎక్కువ ఉండాలి, 90 degrees కన్నా తక్కువ ఉంటే ఇటువంటి యాంగిల్స్ని ఏమంటాం మనం, ఎక్యూట్ యాంగిల్ అని అంటామమ్మా. అయితే ఏమన్నా మనకి ఇఫ్ థీటా ఈజ్ అన్ ఎక్యూట్ యాంగిల్. ఓకే ఈ థీటా అనేది ఎక్యూట్ యాంగిల్ అవ్వాలి. ఎక్యూట్ యాంగిల్ అంటే 90 degrees కన్నా తక్కువ, 0 degrees కన్నా ఎక్కువ. యాజ్ వాల్యూ ఆఫ్ థీటా ఇంక్రీజ్ దెన్ వాల్యూ ఆఫ్ కాస్ థీటా. అంటే ఎక్యూట్ యాంగిల్లో మనం చూడండి 0 degrees నుంచి మనం స్టార్ట్ చేసాం అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది ఈ యాంగిల్ మనం ఇంక్రీజ్ చేసేటప్పుడు, అంటే యాంగిల్ ఫస్ట్ 0 degrees 30 degrees 45 degrees ఈ విధంగా ఇలా మనం వేసాం అనుకోమ్మా, 60 degrees ఇలా వేసాం అనుకోండి, అంటే థీటా ఇంక్రీజ్ దెన్ వాల్యూ ఆఫ్ అయినప్పుడు కాస్ థీటా యొక్క వాల్యూ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఏమీ చేంజ్ అవ్వదా, లేక మనం చెప్పలేమా. చూడండి మనం చూద్దాం. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాస్ 0 degrees ఉందనుకోండి అమ్మ, కాస్ 0 వాల్యూ ఎంత మనకి 1 అవుతుంది. నెక్స్ట్ కాస్ 30 ఉందనుకోండి అమ్మ, కాస్ 30 √3/2. చూడండి √3/2 అంటే అర్థమేంటి మనకి ఇది √3 వాల్యూ 1.732/2 అంటే అర్థమేంటి మనకి ఇది చూడండి 1 కన్నా తక్కువే కదా వస్తుంది దీన్ని డివిజన్ చేస్తే. అదేవిధంగా కాస్ 45 అన్నాం అనుకో 1/√2 ఇది కూడా మనకి ఏమైపోతుంది చూడండి దీనికన్నా తక్కువ వస్తుంది. నెక్స్ట్ అలా కాస్ 60
√3/2 ఇది కూడా ఇంకా తగ్గిపోతుంది. కాబట్టి చూడండి మనం యాంగిల్స్ 0 డిగ్రీస్ తీసుకున్నాం, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 6 అంటే యాంగిల్ యొక్క వాల్యూ మనం ఇంక్రీజ్ చేసే కొలది ఓకే కాస్ట్లో వచ్చిన వాల్యూ అనేది ఏమవుతుంది మనకి డిక్రీజ్ అవుతుంది. చూడండి ఇఫ్ θ ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ యాజ్ వాల్యూ ఆఫ్ θ ఇంక్రీజ్ దెన్ వాల్యూ ఆఫ్ cos θ. అప్పుడు cos θ యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి డిక్రీజ్ అవుతుంది. అదే మనకి sin θ అనుకోమ్మా, చూడండి ఇక్కడ మనకి sin θ ఇచ్చారు అప్పుడు ఏమవుతుంది అది మనకి అది అక్కడ దాని యొక్క వాల్యూ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే sin θ ఏ విధంగా ఇస్తాడంటే ఇఫ్ θ ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ యాజ్ వాల్యూ ఆఫ్ θ ఇంక్రీజ్ దెన్ వాల్యూ ఆఫ్ sin θ అన్నాక అప్పుడు ఏమవుతుంది మనకి sin θ ఇస్తే అప్పుడు దాని యొక్క వాల్యూ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే రైట్, ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి 2 tan 30 degrees బై 1 + tan స్క్వేర్ 30 degrees అన్నాడమ్మా. మనకి tan 30 వాల్యూ కావాలి. చూడండి tan 30 వాల్యూ ఏమవుతుంది మనకి tan 30 = 1/√3 అమ్మ. అంటే 2 × 1/√3 బై 1 + tan స్క్వేర్ 30 1/√3 హోల్ స్క్వేర్ అమ్మ. 2 × 1/√3 అంటే అర్థం ఏంటి 2/√3 ప్లస్ బై 1 ప్లస్ చూడండి 1/√3 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది మనకి 1/3. సో 2/√3 బై చూడండి 3 1s are 3, 3 + 1 అంటే 4, 4/3. ఈ 4/3 న్యూమరేటర్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది 3/4 అవుతుందమ్మా. సో 2 1s are 2 2s are. ఇప్పుడు చూడండి నేను 3ని న్యూమరేటర్లో 3 ఉంది కానీ నేను √3 × √3 అని రాస్తానమ్మా. బై డినామినేటర్లో ఏముంది √3 ఉంది అండ్ 2 ఉంది. సో √3కి √3 క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది మనకి √3/2. చూడండి మనకి √3/2 అనేది sin 60 √3/2 అవుతుంది, cos 60 1/2 అవుతుంది, tan 60 √3 అవుతుంది, sin 30 1/2 అవుతుంది. కాబట్టి చూడండి మనకి ఏంటి √3/2 వచ్చింది కదా, √3/2 ఎక్కడ వస్తుంది మనకి sin 60లో వస్తుంది. ఓకే సో మనం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం, మనం ఏం చేసాం ఈ యాంగిల్లో మనం వాటి యొక్క వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసామమ్మా. చేసాక దాన్ని మనం అక్కడ సింప్లిఫై చేసాం. సింప్లిఫై చేసేటప్పుడు ఏమొచ్చింది అంటే ఒక వాల్యూ వచ్చింది. ఆ వాల్యూ అనేది ఈ 4 యాంగిల్స్లో ఏ యాంగిల్లో మనకు సరిపోతుంది. ఇప్పుడు √3/2 వచ్చింది కదా, √3/2 అనేది మనకి sin 60 √3/2 అవుతుంది. అదేవిధంగా cos 30 అయినా కూడా √3/2 అవుతుంది. కానీ ఇక్కడ cos 60 ఇచ్చారు కాబట్టి మనకేమవుతుంది sin 60 అవుతుందమ్మా. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ నన్ను చూడండి ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకేంటి మనకి 2 మార్క్స్కైనా ఇవ్వచ్చు. ఓకే రైట్, నెక్స్ట్ వన్ 1 + tan స్క్వేర్ a బై 1 + cot స్క్వేర్ a అన్నాడమ్మా. చూడండి ఇది కూడా అంటే 1 అండ్ ఇది కూడా మనకేంటి మనకి ఇది 2 మార్క్స్కి ఇవ్వచ్చు, లేకపోతే ఏంటి మనకి ఇదేమో 4 మార్క్స్కి ఇచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడండి 1 + tan స్క్వేర్ ఏని sin స్క్వేర్ a బై cos స్క్వేర్ a అని రాయొచ్చమ్మా. బై 1 + cot స్క్వేర్ a, cot స్క్వేర్ a అంటే ఏం రాయొచ్చు cos స్క్వేర్ a బై sin స్క్వేర్ a అని రాయొచ్చు. ఇప్పుడు చూడండి మన న్యూమరేటర్లో ఉన్నదాన్ని ఎల్సిఎం చేస్తే cos స్క్వేర్ a × 1 అంటే cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ a బై డినామినేటర్లో cos స్క్వేర్ a ఉందమ్మా. సేమ్ అదే నెక్స్ట్ చూడండి డినామినేటర్లో మళ్ళీ ఎల్సిఎం చేసామనుకోమ్మా sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a బై sin స్క్వేర్ a. ఓకే చూడండి cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ a అన్న ఒకటే, sin స్క్వేర్ a బై cos స్క్వేర్ a అన్న ఒకటి. అప్పుడు ఏమొస్తుంది మనకి 1/cos స్క్వేర్ a. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా చూడండి sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a అంటే 1/sin స్క్వేర్ a. సో 1/sin స్క్వేర్ a న్యూమరేటర్కి వెళ్ళింది అనుకోమ్మా. అప్పుడేమవుతుంది మనకి sin స్క్వేర్ a బై 1. ఇక్కడ sin స్క్వేర్ a బై cos స్క్వేర్ a మనకి ఫైనల్గా వచ్చింది. sin స్క్వేర్ a బై cos స్క్వేర్ a ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం tan స్క్వేర్ a కదా, కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి tan స్క్వేర్ a అవుతుందమ్మా. ఓకే దీన్ని మనం 2 మార్క్స్కైనా ఇవ్వచ్చు, 4 మార్క్స్కైనా ఇవ్వచ్చు, లేకపోతే ఏంటి మనకి ఈ విధంగా బిట్స్కైనా ఇవ్వచ్చు అమ్మా. ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఇఫ్ cot θ ఈజ్ అన్డిఫైన్డ్. చూడండి cot θ అనేది ఏ యాంగిల్లో మనకి అన్డిఫైన్డ్ అవుతుంది, దెన్
థీటా ఈజ్ ఈక్వల్ అడిగాడమ్మా. చూడండి మనకి యాక్చువల్గా ఈ యాంగిల్స్ మనకి ఐడియా ఉంటే ఓకే. ఒకవేళ యాంగిల్ ఐడియా లేదనుకో అప్పుడు ఏంటి మనకి చూడండి కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, కాస్ థీటా బై సైన్ థీటా అని రాయొచ్చు అమ్మ. కాస్ థీటా వాల్యూ ఏంటి చూడండి, అంటే కాస్ అనేది థీటా అనేది ఏ యాంగిల్లో మనకు అవుతుంది మనం చూడండి. కాట్ థీటా అంటే కాటు 0 degrees ఒకరు వేసుకున్నాం అనుకోమ్మా. కాస్ 0 వాల్యూ ఏమవుతుంది మనకి 1 అవుతుంది. అదేవిధంగా సైన్ 0 వాల్యూ కూడా ఏమవుతుంది మనకి, సైన్ 0 వాల్యూ 0 అవుతుంది. సో 1/0 కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, అన్డిఫైన్డ్ అవుతుంది. అది అంత అవసరం లేదు. ఏం చేస్తాం మనం చూడండి, కాట్ వాల్యూ కాట్ థీటా ఈజ్ అన్డిఫైన్డ్. కాట్లో మనకి అన్డిఫైన్డ్ ఎక్కడ వస్తుంది, 0 degrees వద్ద అన్డిఫైన్డ్ అవుతుంది, అంతే, ఏం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు a/b దెన్ ట్యాన్ థీటా అడిగాడమ్మ. అయితే చూడండి సైన్ థీటా a/b అడిగాడు, ట్యాన్ థీటా ఆప్షన్స్లో b/a, a/√b² - a², a²/b², b/ ఇది. అయితే నేను చూడమ్మా టేక్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. థీటా ఇక్కడ ఉంది అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది, థీటాకి ఆపోజిట్లో ఉంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. అయితే నేను సైన్ థీటా, సైన్ అంటే అర్థం ఏంటి మనకి, సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటేనస్. సో ఆపోజిట్ నేను దీన్ని ఏ అనుకున్నామ్మా, హైపోటేనస్ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఇప్పుడు నాకు చూడండి అడ్జసెంట్ ఏమవుతుంది మనకు చూడండి, అడ్జసెంట్ అంటే చూడండి b² - a² అవుతుంది కదా, అంతే కదమ్మా. చూడండి మనం దీన్ని పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తాం అనుకోమ్మా. పైథాగరస్ థియరమ్ ఏం చెప్తుందో మనకు చూడండి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides. సరే చూడండి నేను దీన్ని ఏబిసి అనుకున్నామ్మా. సో ఇప్పుడు పైథాగరస్ థియరమ్ ప్రకారం AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC², AB² ప్లస్ BC². సో ఇందులో AC² ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనకి, B² కాబట్టి B² రాసాం. నెక్స్ట్ AB² ఈజ్ ఈక్వల్ టు A² ఉంది, ప్లస్ BC²కి BC² రాసాం. చూడండి మనకి ఇందులో కావాల్సింది ఏంటి, ఓన్లీ బీసీ కదా కావాలి. సో A² లెఫ్ట్ సైడ్ వెళ్తే B² - A² ఈజ్ ఈక్వల్ టు BC². నాకేం కావాలి, ఓన్లీ బీసీ ఒకటే కావాలి కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ని అప్లై చేస్తాం. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, √B² - A². ఓకే, దీని వాల్యూ అంటే అడ్జసెంట్ వాల్యూ వచ్చింది. అయినా ఏం కావాలి మనకి, ట్యాన్ థీటా కావాలి కదా. ట్యాన్ థీటా అంటే అర్థం ఏంటి మనకి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఏ ఉంది, అడ్జసెంట్ అంటే √B² - A². కాబట్టి a/√B² - A². చూడండి ఎక్కడ ఉంది, ఇది a/√B² - A² అంటే ఆప్షన్ బి అవుతుందమ్మా. ఓకే, ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ థీటా ఈజ్ ఎక్యూట్ యాంగిల్, ఆల్రెడీ చెప్పామని ఎక్యూట్ యాంగిల్. ఓకే, సో ఇందులో మనకి అయినా చూడండి సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఇంటూ ట్యాన్ థీటా ఇంటూ కాట్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా అన్నాడు. చూడండి నేను దీన్ని ఏం రాస్తానంటే సైన్ థీటాకి సైన్ థీటా రాస్తాను, కాస్ థీటాకి కాస్ థీటా రాస్తాను. ఇవన్నీ కూడా ఇంటూలే. ట్యాన్ థీటాని సైన్ థీటా బై కాస్ థీటా అంటాను, ఇంటూ కాట్ థీటాని కాస్ థీటా బై సైన్ థీటా అంటాను, ఇంటూ సీకెంట్ థీటాని 1/cos థీటా అని రాయొచ్చు, కొసీకెంట్ థీటాని 1/sin థీటా అని రాయొచ్చు. ఇప్పుడు చూడండి ఈ డినామినేటర్లో కాస్ థీటా, న్యూమరేటర్లో కాస్ థీటా, న్యూమరేటర్లో సైన్ థీటా, డినామినేటర్లో సైన్ థీటా, డినామినేటర్లో కాస్ థీటా, న్యూమరేటర్లో కాస్ థీటా, న్యూమరేటర్లో సైన్ థీటా, డినామినేటర్లో సైన్ థీటా. క్యాన్సిల్ అయిపోతే అన్నీ కూడా 1 × 1 × 1 × 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 1. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది 1 అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం చేస్తాము. ఓకే, రైట్. ఓకే, రైట్ అమ్మా. చూడండి ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ప్లస్ కాస్ థీటా అమ్మా, y ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ, క్రింది వాటిలో ఏది మనకి ట్రూ అవుతుందని అడిగాడమ్మా. చూడండి నేను దీన్ని ఏం చేస్తానంటే ఫస్ట్ ఎక్స్ని ఏమో తీసుకుంటున్నామ్మా. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఏముంది, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఉంది కాబట్టి నేను దీనికి బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆర్ బోత్ సైడ్స్ చేస్తానమ్మా. సో అప్పుడు ఏమవుతుంది, x² ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది కదా. సో x², ఇది a+b² ఉంది కాబట్టి a² అంటే sin² థీటా ప్లస్ b² అంటే cos² థీటా ప్లస్ 2ab కాబట్టి 2 sin థీటా కాస్ థీటా అని రాస్తానమ్మా.
సో ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ రాస్తాను. దీని వాల్యూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1 అవుతుందమ్మా. ప్లస్ 2 ఇంటూ సైన్ థీటా కాస్ థీటా. చూడండి సైన్ థీటా కాస్ థీటా y అన్నాడు కదా, 2y. చూడండి ఇప్పుడు ఆప్షన్లో ఎక్కడైనా ఉందేమో, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2y ఉంది కదా, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం చేస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి, కాస్ థీటా ఇంటూ √1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు డాష్ సెన్స్ అన్నాడమ్మా. చూడండి మనకి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదమ్మా. సో ఈ మైనస్ tan స్క్వేర్ థీటా రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మనకి, సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అవుతుందమ్మా. ఓకే, సో నేను చూడండి బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ని అప్లై చేస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. √1 ప్లస్ tan స్క్వేర్ థీటా అంటే √1 ప్లస్ tan స్క్వేర్ థీటా ప్లస్లో ఏం రాయొచ్చు, సీకెంట్ థీటా. సో నేను కాస్ థీటా ఇంటూ దీన్ని ఏం రాస్తుంది, దీని ప్లేస్లో సీకెంట్ థీటా అని రాస్తానమ్మా. నెక్స్ట్ కాస్ థీటా సీకెంట్ థీటా అంటే ఏం రాయొచ్చు, 1/cos థీటా అని రాయొచ్చు కదా. కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతే ఈజ్ ఈక్వల్ టు 1, కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది, 1 అవుతుందమ్మా. చూడండి మనం ఇప్పుడు చెప్పినవి మనకి 1 మార్కే కానవసరం లేదు, 2 మార్క్స్కైనా ఇవ్వచ్చు. ఓకేనా, కాబట్టి అంటే వీటి యొక్క ప్రూఫ్స్ కూడా మనకు రావాలమ్మా. రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఏబిసి ఈజ్ అన్ ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏ ట్రయాంగిల్ హ్యాజ్ ఏ వన్ యాంగిల్ ఈజ్ 90 degrees అండ్ అదర్ 2 angles ఆర్ ఈక్వల్ ఈజ్ కాల్డ్ ఏ రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అని అంటాం. అంటే చూడండి నేను ఇక్కడ ఏం రాస్తానంటే, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ యాంగిల్ 90 degrees అన్నాం, రిమైనింగ్ 2 angles ఈక్వల్, కాబట్టి ఈ యాంగిల్ 45 degrees, ఈ యాంగిల్ 45 degrees. ఒకదాన్ని ఏ అనుకుందాం, దీన్ని సి అందో, రైట్ యాంగిల్ బి వాడు ఇచ్చాడు మనకి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 degrees. దెన్ tan స్క్వేర్ ఏ అన్నాడమ్మ. చూడండి ఇప్పుడు tan స్క్వేర్ ఏ అంటే ఏ వద్ద యాంగిల్ ఎంత ఉంది మనకి, 45 degrees, కాబట్టి tan 45 1 కాబట్టి 1 స్క్వేర్ మైనస్ సి వద్ద కూడా 45 degrees ఉంది కాబట్టి cot 45 వాల్యూ 1 కాబట్టి అది కూడా మనకి 1 స్క్వేర్. సో 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 1 అంటే 0, దీని వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/5 అన్నట్టు. చూడండి కాస్ థీటా ఇది 90 degrees కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ థీటా ఇక్కడ ఉందనుకోమ్మా, ఇప్పుడు ఇది ఏమవుతుంది, అడ్జసెంట్ అవుతుందమ్మా, ఇది హైపోటెనస్ అవుతుంది, ఇది ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో కాస్ థీటా 3/5 కాబట్టి ఇది 3 ఇది 5 అయ్యేటప్పుడు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది మనకి, 4 అవుతుంది కదా. ఎందువలన 5 స్క్వేర్ 25 మైనస్ 3 స్క్వేర్ 9 16 4 రూట్ కాబట్టి 4 అవుతుంది. దెన్ ద వాల్యూ ఆఫ్ tan థీటా అంటే అర్థం ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ 4 అడ్జసెంట్ 3 కాబట్టి 4/3, కాబట్టి ఆప్షన్ సి అవుతుందమ్మా. ఓకే, అంటే ఇవన్నీ మీకు ఆల్రెడీ మనం 2 marks ప్రాబ్లమ్స్ మనం ఇందులో చెప్పున్నాం కాబట్టి నేను ఇక్కడేమో స్పీడ్గా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ సీకెంట్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan థీటా. చూడండి మనం ఇక్కడ రాసాం చూడండి, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం కదమ్మా. సో అప్పుడు ఏం రాస్తాం చూడండి, ఈ మైనస్ tan స్క్వేర్ థీటా రైట్ సైడ్ వెళ్తే 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడేమో సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అయింది. మనకి ఏం కావాలి చూడండి, సీకెంట్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan థీటా అంటే tan థీటాలో రాయమని చెప్పాడు కాబట్టి ఇప్పుడు సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, √1 ప్లస్ tan స్క్వేర్ థీటా. చూడండి √1 ప్లస్ tan స్క్వేర్ థీటా అంటే ఇదే కదా, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఓకే, చూడండి అంటే ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ తీసుకుంటాం, సీకెంట్కి ట్యాన్కి తీసుకుంటే సీకెంట్ ఈజ్ ఈక్వల్ టు √1 ప్లస్ tan స్క్వేర్ థీటా అయిందమ్మా. నెక్స్ట్ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ థీటా ఇఫ్ సైన్ థీటా కాస్ థీటా. చూడండి సైను ఏ యాంగిల్స్లో ఈక్వల్ అవుతుంది చూడండి, సైన్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు కాస్ 45 degrees అవుతుంది కదా. సైన్ 45 1/√2, కాస్ 45 1/√2, కాబట్టి ఏ యాంగిల్ వద్ద అవుతుంది ఈక్వల్. చూడండి వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ థీటా ఇఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. ఆ 2 యాంగిల్స్ కూడా ఎక్కడ ఈక్వల్ అవుతున్నాయి అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees వద్ద ఈక్వల్ అవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ద వాల్యూ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ 30 అన్నాడమ్మా -1. ఓకే, చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సీకెంట్ స్క్వేర్ 60 degree కావాలి. చూడండి మనకి కాస్ 60 కావాలి అనుకోమ్మా. కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి,
కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకేనా, కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 1/2. కాబట్టి ఇప్పుడు కాస్ యొక్క రెసిప్రోకల్ ఏంటి సీకంట్, కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకి సీకంట్ 60 ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది. దీనికి స్క్వేర్ అన్నాడు కాబట్టి 2 స్క్వేర్ అవుతుంది. -1 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 4 - 1 ఈజ్ ఈక్వల్ టు 3. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా. ఓకే, నెక్స్ట్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 అయ్యేటప్పుడు చూడండి, సైన్లో 1/2 ఎక్కడ అవుతుంది మనకి 30 డిగ్రీస్లో అవుతుందమ్మా. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. అండ్ కాస్ బి, కాస్లో 1/2 ఎక్కడ అవుతుంది మనకి 60 డిగ్రీస్లో అవుతుంది. కాబట్టి అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. దెన్ ఏ ప్లస్ బి అడిగాడు కాబట్టి ఏ అంటే 30 ప్లస్ బి అంటే 60. 30 + 60 అంటే 90 డిగ్రీస్. అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మ. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే అన్డిఫైన్డ్. ఇందులో వస్తుంది మనం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సీకంట్ 0 ఉందనుకోమ్మా. సీకంట్ 0 అంటే అర్థమైంది మనకి 1/cos 0. 1/cos 0 అంటే 1/cos 0 వాల్యూ 1 కాబట్టి దీని వాల్యూ 1 అవుతుంది. కానీ మనకి ఏం రావాలి, అన్డిఫైన్డ్ రావాలి కదా, కాబట్టి ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ సైన్ 90 వాల్యూ అంటే మనకి 1, కానీ ఏం రావాలి ఇన్ఫినిటివ్ అన్డిఫైన్డ్ రావాలి కాబట్టి ఆప్షన్ బి కూడా రాంగు. కొసీకంట్ 90 చూడండి, కొసీకంట్ని 1/sin 90 అని రాయొచ్చు కదా. 1/sin 90 అంటే 1 కదా, 1/1 ఈజ్ ఈక్వల్ టు 1 కదా, కాబట్టి ఆప్షన్ సి కూడా రాంగు. నెక్స్ట్ కొసీకంట్ 0 అన్నాము అంటే sin 1/sin 0. సో 1/sin 0 వాల్యూ అంటే మనకు 0 కదా, సో 1/0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇన్ఫినిటివ్ అన్డిఫైన్డ్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం దీన్నేమో చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి అడుగుతుంటాడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఓకే, పాలిటెక్నికల్ రాయొచ్చు, లేకపోతే ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. చూడండి ఏమన్నా ద వాల్యూ ఆఫ్ cos 0 degrees into cos 2 degrees into cos 3 degrees into so on cos 179 degrees is dash అని సైన్సడమ్మా. చూడండి మనం దీన్ని అంటే ఎక్కడ మనకి యాక్చువల్ cos 1 డిగ్రీ వాల్యూ తెలియదు, 2 డిగ్రీ వాల్యూ తెలియదు, 3 డిగ్రీ వాల్యూ మనకు తెలియదు. అయితే చూడండి నేను దీన్ని ఇలాగ ఏం చేస్తానంటే cos 1 డిగ్రీ 2 డిగ్రీ 3 డిగ్రీ 4 డిగ్రీ అలాగ 179 కాబట్టి మధ్యలో మనకి cos 90 డిగ్రీస్ కూడా ఉంటుంది కదా బిట్వీన్లో. చూడండి cos 81 డిగ్రీస్, cos 90 డిగ్రీస్, cos 91 డిగ్రీస్, cos 170 డిగ్రీస్, cos 178 డిగ్రీస్ ఇలాగ ఉంటాయి. కాబట్టి బిట్వీన్లో cos 90 డిగ్రీస్ ఒకటి ఉందమ్మా. సో cos 90 వాల్యూ ఏంటి మనకి 0 కదా. సో అప్పుడు 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. కంప్లీట్గా ఇవన్నీ మనం మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఏమైపోద్ది 0. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ అవుతుందమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఎక్స్ప్రెస్ సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా అడిగాడు. చూడండి మనం సైను కాసు వీటి యొక్క ఐడెంటిటీస్ ఏమున్నాయి మనం చూడండి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ప్లస్ కాస్ స్క్వేర్ థీటా రైట్ సైడ్ వస్తే సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 - కాస్ స్క్వేర్ థీటా రాయొచ్చమ్మా. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు రాయొచ్చు √1 - కాస్ స్క్వేర్ థీటా. చూడండి ఎక్కడ ఉంది మనం చూడండి √1 - కాస్ స్క్వేర్ థీటా. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం ట్రిగనోమెట్రీలో 1 మార్క్ ప్రాబ్లమ్స్ మనం నేర్చుకుందాం. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం నేర్చుకుందాం. ఓకే, సో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే వీడియోనేమో లైక్ చేయండి. అదేవిధంగా మరికొంతమందికి ఉపయోగపడద్దు అనుకుంటే వీడియోనేమో మరికొంతమందికి షేర్ చేయండి. నెక్స్ట్ మరికొన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే వీడియోనేమో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ 1 and all.